మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. నమస్తే అండి. నమస్తే. దినపత్రికలు, వార్తాపత్రికలు చూస్తుంటుంటే కొన్ని ఆ విషయాల దగ్గర, ఆర్టికల్స్ దగ్గర మనం ఆగిపోతాం. సొసైటీలో ఇలా కూడా జరుగుతుందా, ఇలాంటి వారు కూడా ఉన్నారా అనిపిస్తుంది. ఇవాళ ఉదయం ఒక మెయిన్ పేపర్ చూస్తుంటుంటే షుగర్ మమ్మీస్, షుగర్ డాడీస్, షుగర్ బేబీస్ అని కూడా ఉంటారంట. ఎక్కడో కాదు వాళ్ళు ఉండేది, మన చుట్టూనే, ఆఫీసుల్లోనే బాస్ రూపంలో కావచ్చు, ఎంప్లాయీస్ రూపంలో ఉన్నారు అంట. ఏమంటారు, షుగర్ మమ్మీస్, షుగర్ డాడీస్ ఉంటారా? ఒకప్పుడు షుగర్ అంకుల్స్ అనేవాళ్ళండి. ఓకే. షుగర్ అంకుల్స్ అంటే ఏంటంటే ఒక నడి వయసు వచ్చిన ఒక వ్యక్తి, అంటే ఆర్థికంగా బాగా బలపడిన వ్యక్తి. అతను ఈ కాలేజ్ స్టూడెంట్స్, ఇట్లాంటి అమ్మాయిలు ఎక్కడో చోట పరిచయం అవుతారు కదా, ఎలాగోలా వాళ్ళతోటి కలిసి స్పెండ్ చేయటం టైము. ఓకే. డేట్ కూడా కాదు, కలిసి ఉంటారు అంతే. ఎప్పుడన్నా కలిసి సినిమాకి వెళ్ళడం, లేదు ఏదైనా ఒక ప్రైవేట్గా హోటల్ రూమ్లో కలవటం, లేదు ఇట్లా ఏదో రకంగా కంపెనీ ఇస్తారు. అంటే దాన్ని మనం రిలేషన్ అనుకోవచ్చా? మీన్స్ ఏదైనా సరే రిలేషన్ కాదు అది, అది జస్ట్ టైం పాస్. ఎవరికి టైం పాసు? డబ్బులుండి ఒళ్ళు బలిసిన వాళ్ళు ఉంటారే వాళ్ళకి టైం పాస్ ఇది. అయితే ఈ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇలా పాకెట్ మనీ కోసము, లేకపోతే రిచ్ లైఫ్ కోసము, లేకపోతే ఖరీదైన హోటల్స్లో భోజనాలు చేయాలను, ఏవో రకరకాల ఇష్టాలు ఉంటాయి. ఆ ఇష్టాలకి తగ్గట్లుగా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు వాళ్ళ ఏజ్ గ్రూప్ అబ్బాయిలు అనుకోండి, వాళ్ళ క్లాస్మేట్స్ అనుకోండి, వాళ్ళకి డబ్బులు ఉండాలని లేదు కదా, అందరూ డబ్బులున్న అబ్బాయిలు ఉండరు కదా. ఇసుక తగ్గడాక పేడ తక్కడలాగా ఇప్పుడు ఈ అమ్మాయి దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే వాడుకుందామనే అబ్బాయిలు ఉన్నారనుకోండి, అట్లాంటి వాళ్ళతోటి స్నేహం కుదిరింది అనుకోండి, ఈ అమ్మాయి ఏమనుకుంటుంది, వీడెక్కడోడు ఏదో నన్ను సినిమాలకు షికార్లకు తిప్పుతాడు అనుకుంటే నన్నే డబ్బులు అడుగుతున్నాడు వీడు అని ఈ అమ్మాయి అనుకుంటుంది. వాడు అనుకుంటాడు, ఏదో నేను ఆ అమ్మాయి మీద ఆధారపడదామని నేను అనుకుంటే నన్ను అక్కడికి తీసుకెళ్ళు, ఇక్కడికి తీసుకెళ్ళు అంటుంది. నేను ఇట్లా తీసుకెళ్ళకపోతే అసలు ఈ రిలేషన్ ఉంటుందా ఉండదా, అసలు ఈ లవర్ అని ఫీల్ అవుతున్నాడు ఇతను. అది ఎంతకాలం అనేది వేరే విషయం, ఫీల్ అవుతున్నాడు. కానీ ఈ అమ్మాయి ఉండేలా కనిపించట్లేదు. దీనికి కారణం ఏంటి అంటే, ఈ అమ్మాయికి ఈలోపు ఒక 45 years 50 years ఓల్డ్ అతను పరిచయం అయ్యాడు. పరిచయం అయ్యాడు. పరిచయం అయితే ఇప్పుడు ఎవరన్నా ఎక్కడికన్నా వీళ్ళిద్దరూ కలిసి వెళ్తున్నారు అనుకోండి, ఎవరికి సహజంగా డౌట్ కూడా రాదు. తండ్రిలాగో తాతలాగో అనుకుంటారు, తండ్రో బాబాయో మామయ్యో బాబాయో అనుకుంటారు. ఇది ఒక సేఫ్టీ. అదే తన క్లాస్మేట్తో వెళ్తుంది అనుకోండి, మీ అమ్మాయి తన క్లాస్ అబ్బాయితోటి కలిసి సినిమాలకు వెళ్తుంది, షికార్లకు వెళ్తుంది అని చెప్తారు ఎవరైనా తెలిసిన వాళ్ళు. అదే ఇట్లా ఎవరైనా పెద్ద వయసు ఆయనతో వెళ్తుంది అనుకోండి, వాళ్ళు దాన్ని కేర్ చేయరు, పట్టించుకోరు. అయితే ఇక్కడ వీళ్ళిద్దరికీ ఉపయోగపడిన వ్యవహారం ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్కి మట్టుకు మింగుడు పడుతుంది. అర్రే నా దగ్గర డబ్బులు లేకపోమట్టే కదా, ఈడెవడో వచ్చాడు, ఈ షుగర్ అంకుల్ వచ్చాడు, ఈ షుగర్ అంకుల్ వచ్చేసేసి నా గర్ల్ ఫ్రెండ్ని పట్టుకుపోయాడు, మాయ చేసేసాడు. అసలు వాడి దగ్గర డబ్బులు ఉండబట్టే కదా నా ఫ్రెండ్ వెళ్ళింది, లేకపోతే మంచిదే నా ఫ్రెండ్ వెళ్ళేది కాదు, వాడు డబ్బులు చూసే వెళ్ళింది, వాడు డబ్బులు చూపించి మాయ చేశాడు, అసలు నా ఫ్రెండ్కి ఎంత అన్యాయం జరిగింది అని వీడు ఫీల్ అయిపోతుంటాడు. వీడు ఫీల్ అయిపోయి నెమ్మదిగా ఇంట్లో దొంగతనాలు చేయటం మొదలెడతాడు. వీడు దొంగతనాలు చేసేసి, సరే ఈ గర్ల్ ఫ్రెండ్ ఎలాగ వెళ్ళిపోయింది కదా, షుగర్ అంకుల్తో వెళ్ళిపోయింది కదా, ఈసారి వచ్చే గర్ల్ ఫ్రెండ్కి షుగర్ అంకుల్ అవసరం లేకోకుండా నేనే ఖర్చు పెట్టాలి అని చెప్పి వీడు చిన్న చిన్న దొంగతనాలు చేయటాలు. ఇప్పుడు మనం అప్పుడప్పుడు పేపర్లో చూస్తుంటాం, బైకులు దొంగతనం చేసి, ఎందుకు చేశానంటే గర్ల్ ఫ్రెండ్ కోసం చేశానని చెప్తాడు. అవును కదా, గర్ల్ ఫ్రెండ్కి చైన్ కొనివ్వడానికి, గర్ల్ ఫ్రెండ్కి పార్టీ ఇవ్వడానికి, బర్త్డే పార్టీ ఇవ్వడానికి.
ఇది షుగర్ అంకుల్స్ స్టోరీ. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఈ అబ్బాయిలకి కాలేజ్ స్టూడెంట్స్కి ఈ షుగర్ అంకుల్స్ అంటే ఎంత కోపం అంటే అటు ఇటు చూసి ముసుగేసి కొట్టాలన్నంత కోపం కూడా వస్తుంటుంది. వీళ్ళ దగ్గర డబ్బులు ఉండబట్టే కదా ఇదంతా జరుగుతుంది అని. ఇది కాస్త అయిపోయి ఈ షుగర్ అంకుల్స్ స్టోరీ కాస్త అయిపోయి ఇప్పుడు షుగర్ డాడీ షుగర్ మమ్మీ షుగర్ బేబీస్ వచ్చేసారు. షుగర్ మమ్మీస్ అంటే ఇప్పుడు అబ్బాయిలు జాబ్ చేస్తూ ఉంటారనుకోండి ఒక ఆఫీస్లో, బాసు లేడీ బాస్ అనుకోండి, ఆమె కొంచెం వయసు ఆయన అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళతోటి సాన్నిహిత్యం కోసం ఆడవాళ్ళు వీళ్ళకి అంటే నేను అనుకోవటం ఏవో చాలా జరిగిపోతాయని కాదు, సాధారణంగా అబ్బాయిలు ఇలా ఆలోచిస్తారు. కానీ మహిళలు ఆ ఏజ్కి వచ్చేసరికి వాళ్ళు మహిళలే అంటాం కదా. అవును, మహిళల ఆలోచన అలా ఉంటుందా అంటే నేను అనుకోవటం ఇప్పుడు మిడిల్ ఏజ్ క్రైసిస్ అని ఆడవాళ్ళకి ఉంటుంది, మగవాళ్ళకి ఉంటుంది. ఈ మిడిల్ ఏజ్ క్రైసిస్ అంటే 45-50 మధ్యలో వీళ్ళని కుటుంబం అంత ఖాతరు చేయదు. చాలా మందిలో ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటాం. అంటే బయటికి వెళ్ళే వాళ్ళ గురించి నేను మాట్లాడుతాను. ఇంట్లో ఉండే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుంది, అది వేరే రకంగా వెళ్తుంటుంది. అది హస్బెండ్ని విపరీతంగా అనుమానించడం, వయసులో అనుమానించలేదు కానీ ఇప్పుడు అనుమానిస్తుంది ఏంటి అనుకుంటారు. రీజన్ ఏంటి అంటే ఒకప్పుడు ఆధారపడినట్లు వైఫ్ మీద ఆధారపడకపోవటము, అలాగే పిల్లలు కూడా ప్రద్దానికి మమ్మీ మమ్మీ అంటా వీళ్ళ చుట్టూ తిరిగి వీళ్ళతో చేయించుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు వచ్చేస్తాయి. వాళ్ళకి ఉద్యోగాల్లో స్థిరపడిన తర్వాత పద్దాక మమ్మీ మమ్మీ అనరు, పైగా వేరే ఊర్లలో ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, అది ఇది కాదంటే వేరే దేశాలు వెళ్ళిపోతారు. అలాంటి మహిళలు చాలా ఒక ఒంటరితనాన్ని ఫీల్ అవుతారు. ఇది మిడిల్ ఏజ్ క్రైసిస్. కరెక్ట్గా అదే టైంలో మెనోపాజ్ కూడా స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. అది ఒక రకంగా వాళ్ళకి లైఫ్ చాలా అతలకుతలంగా ఉంటుంది. ఇదే పరిస్థితిలో వాళ్ళు ఆఫీసుల్లో అధికారులుగా ఉన్నారనుకోండి, ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే హస్బెండ్ కూడా ఒక మంచి జాబ్లో ఉంటారు, ఆయన ఏమి పెద్దగా ఈమె మీద ఆధారపడరు, డబ్బుకి ఆధారపడరు, పనులకు ఆధారపడరు, పిల్లలు చూస్తే ఎక్కడో వెళ్ళిపోతారు, ఈమె చాలా ఒంటరిగా ఉంటుంది. ఆ టైంలో ఒక తోడు కావాలనిపిస్తుంది. కొంచెం మంచిగా మాట్లాడేవాళ్ళు, కాస్త తన గురించి తిన్నారా, ఎలా ఉన్నారు, ఇవాళ ఏంటి డల్గా ఉన్నారు, ఇట్లా అడిగేవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు, లేదు అనుకుంటే ఎవరన్నా స్నేహితుల ద్వారా పరిచయం అయిన వాళ్ళు కానీ, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మనకి ఇంత టైం ఇస్తున్నారు కదా, ఇంత ప్రేమ ఇస్తున్నారు కదా, ఇంత ఆప్యాయత ఇస్తున్నారు కదా, మనం వాళ్ళకి ఏమైనా చెయ్యాలి, వాళ్ళ అవసరాలు ఏమున్నాయి, వాళ్ళకి ఏదైనా మంచి బట్టలు కొనిపెట్టాలా, లేకపోతే ఏదైనా జాబ్ ఏమన్నా ఇప్పించాలా, ఆల్రెడీ జాబ్లో ఉంటే ఒక మంచి జాబు ఇంకా మంచి బెటర్మెంట్ కోసం సాయం చెయ్యాలా, ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు షుగర్ మమ్మీసు. ఆలోచిస్తే ఇక్కడ మనం పెద్దగా ఒక విపరీత అర్థాలు అంటే ఉండొచ్చు కూడా, పెద్దగా అందరూ ఇలా షుగర్ మమ్మీలు మొత్తం ఇట్లా అంటే ఒక సెక్స్ రిలేషన్ కోసమే ఉంటారు అని అనుకోవటానికి వీల్లేదు. జస్ట్ మంచి చెడులు కనుక్కునే విధానంగా అనుకోవచ్చు. అయితే ఇదేదో నేను ఆడవాళ్ళని సమర్థించాలని కాదు, జనరల్గా ఒక ప్రేమ ఉంటుంది, వాళ్ళ పిల్లల మీద చూపించడానికి అవకాశం లేనప్పుడు ఎవరన్నా అబ్బాయిలు కనిపిస్తే వాళ్ళ మీద ప్రేమగా ఉండే ఇది చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక ఆఫీస్లోనే పనిచేస్తున్నారు అనుకోండి, వీళ్ళకి ఏదన్నా ఒక మంచి అవకాశం ఇచ్చారనుకోండి, మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, ఇంకా చెవులు కొరుక్కుంటారనమాట, వీడు భలే మంచి అడ్వాంటేజ్ తీసుకున్నాడు, అది ఇది ఇంకేనే మామూలే. ఇంకా ఈ షుగర్ డాడీల దగ్గరికి వచ్చేసరికి ఈ షుగర్ డాడీలు ఏం చేస్తూ ఉంటారంటే ఏదైనా ఈవెంట్లకి వెళ్ళేటప్పుడు ఈ అమ్మాయిల్ని తోడు తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళకేంటి పెద్ద పెద్ద ఎండీలు, సిఈఓలు స్థాయిలో చాలా పెద్ద స్థాయి ఉంటుంది, చాలా డబ్బులు ఉంటుంది, చాలా లగ్జరీ లైఫ్ నడుపుతూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడో పెళ్ళైపోయి ఉంటుంది, వైఫ్ చూస్తే అనారోగ్యమో లేకపోతే చాలా లావుగా అయిపోవడమో, లేకపోతే ఆమెకి ఈ సంస్కృతి అంటే ఈ కొత్త పోకడలు నచ్చకపోవటము, అలాంటప్పుడు ఆమెను ఇంట్లోనే ఉంచేసేసి ఏదైనా బిజినెస్ ట్రిప్పులకి వెళ్ళేటప్పుడు 3 రోజులు 4 రోజులు ట్రిప్పులకి వెళ్ళేటప్పుడు వెంట తీసుకెళ్ళడము,
అలాగే సినిమాలకు వెళ్ళడము, హోటల్స్కి వెళ్ళడము, ఇంకా అంటే అక్కడ మళ్ళీ విత్ సెక్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు అలా వాళ్ళు ఉంటారు. అయితే ఇదంతా ఇంత కథనం రాయడానికి కారణం ఏంటి అంటే దీనికి సంబంధించి డేటింగ్ యాప్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు డేటింగ్ యాప్స్ లాంటిదే ఇది ఒక యాప్ ఉందంట. ఈ యాప్లో 11,000 మంది, అంటే 11,000 మందిలో ఎక్కువ మంది పురుషులు, తక్కువ మంది స్త్రీలు అప్లై చేసుకున్నారంట. అప్లై చేసుకుని ఏం చేస్తారు అంటే, నీతో నాకేం కావాలి, నువ్వు నాకేమిస్తావు, నువ్వు నాకేమిస్తావు, నీకేం కావాలి, ఏమిస్తావు. ఇది వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ. నచ్చింది అనుకోండి, వాళ్ళు ఈ షుగర్ డాడీ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయి హ్యాపీగా వాళ్ళతోటి లగ్జరీ లైఫ్, మంచి మంచి బట్టలు, స్టార్ హోటల్స్లో భోజనాలు, ఫారిన్ ట్రిప్పులు అన్నీ నడుస్తాయి. అలాగే ఆఫీస్లోనే పనిచేస్తున్నారనుకోండి, వాళ్ళకి ప్రమోషన్సు, సెక్రటరీలు అనే పేరుతోటి ఇట్లా. అంటే అందరూ ఉన్నారని కాదు, వేరే వాళ్ళు ఎవరు ఇట్లా లేని వాళ్ళు అపార్థం చేసుకోవక్కర్లేదు. కాకపోతే స్టోరీ ఆథెంటిక్గా వచ్చింది, ఇది వాస్తవం, జరుగుతుంది, సొసైటీలో జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఒకవేళ షుగర్ మమ్మీలు ఎక్కువ డిపెండ్ అయ్యారనుకోండి అబ్బాయిల మీద, జనరల్గా ఆ ఏజ్ వాళ్ళకి ఏంటి, అబ్బాయిలకి పెళ్ళిళ్ళు అయ్యే ఏజ్ వాళ్ళకి, వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే వీళ్ళు ఒంటరితనంతో బాధపడతారు, వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్తారు. పైకి ఇది చెప్పుకోలేరు. అదే అబ్బాయిల దగ్గరికి వెళ్ళేసరికి, అంటే ఈ షుగర్ డాడీస్ దగ్గరికి వెళ్ళేసరికి ఏమవుద్దంటే, ఈ మెంటాలిటీ ఉన్నవాళ్ళు త్వరగా మనుషులు మార్చేస్తుంటారు. అప్పుడు వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్తారు, అమ్మాయిలు డిప్రెషన్లోకి వెళ్తారు. ఇది కాస్త ఇబ్బందికరమైన, చాలా ఇబ్బందికరం. అసలు సైకాలజిస్టులు ఏం చెప్తున్నారంటే, మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పైగా ఇది అమెరికా అట్లాంటి కంట్రీస్లో చాలా సర్వసాధారణంగా ఉంటుంది. అయితే అక్కడ దీనికి సంబంధించి ఏదైనా ఈ లావాదేవీల విషయంలో కానీ, ముందు ఏదైతే వాళ్ళు మాట్లాడుకుంటారో దానిలో తేడా వచ్చినప్పుడు కేసులు వేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా జరుగుతుంది అట్లా. కేసు వేస్తారు కేసులు. అంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టారనో, లేకపోతే మమ్మల్ని బలవంతం చేసి అత్యాచారం చేశారనో. అప్పుడు జత్వాని కేసు ఒకటి వచ్చింది, గుర్తుందా మీకు? అది అతను పెళ్లి చేసుకుంటానన్నాడు, అయితే పెళ్లి చేసుకోలేదు. అడిగేసరికి ఆమె మీద వేరే విధంగా కేసులు పెట్టించి ఆమెను ఇబ్బంది పెట్టారు. అది చాలా వైరల్ అయింది. అంటే సిమిలారిటీ కోసం చెప్తున్నా. ఇప్పుడు వీళ్ళు ఇంట్లో వాళ్ళకి తెలుస్తాయి ఇట్లాంటి, కానీ ఇంట్లో వాళ్ళు కూడా ఒక రకంగా కోఆపరేట్ చేస్తారు. పెద్ద ఇళ్లల్లో, బాగా డబ్బులు ఉన్న ఇళ్లల్లో ఇలాంటి సంబంధాల పట్ల పెద్ద పట్టింపు ఉండదు. వాళ్ళకి పరువులు, ప్రతిష్టలు ఇట్లాంటివి ఏమీ ఉండవు. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇంకొక ఆమెను పెళ్లి చేసుకోకోకుండా ఇలా ఖర్చు పెట్టినా పర్వాలేదు, అదే పెళ్లి చేసుకున్నాడు అనుకో ఆస్తుల్లో వాటాలు ఇవ్వాల్సి వస్తే, కాబట్టి ఇదేదో బాగానే ఉందిలేని వాళ్ళు సర్దుకుపోతారు ఇంట్లో వాళ్ళు కూడా. అంటే ఈ డబ్బు వచ్చిన తర్వాత మనుషులు ప్రతి వాళ్ళతోనూ డబ్బుతోనే మాట్లాడతారు, మనసుతో మాట్లాడరు. అందుకని సంబంధ బాంధవ్యాల కంటే కూడా ఇక్కడ రిలేషన్షిప్స్లో ఉండే ఆ ప్రేమ, ఆప్యాయత, అనురాగం వీటికంటే కూడా ఈ తాత్కాలికమైన సంతోషాల కోసం, అది నువ్వు సొసైటీలో స్టేటస్ అనమాట. 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన వాడికి కూడా ఒక యంగ్ గర్ల్ వాడి పక్కన ఉంది అంటే వాడు ఒక కాలర్ ఎగరేసుకొని అది ఒక స్టేటస్ లాగా ఫీల్ అయ్యే జల్సా పురుషులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇదివరకు ఏంటి అంటే, ఏవో తెలిసిన వాళ్ళ ద్వారా పరిచయం అవటము, లేకపోతే భార్య స్నేహితులే అవ్వటము, ఇట్లా రకరకాలుగా నడుస్తూ ఉండేవి. ఇప్పుడు ఈ గొడవంతా ఎందుకు, సెలక్షన్కి ఈజీ అయిపోతుంది. పెద్దగా దీనిలోకి వచ్చి అప్లై చేసుకున్నారు అంటే వాళ్ళు తర్వాత పెద్ద పేచీలు పెట్టే రకాలు కూడా. ఇదంతా యూజ్ అండ్ త్రో బాగా చెప్పారు. యూజ్ అండ్ త్రో. ఈ యూజ్ అండ్ త్రోకి కేవలం యూజ్ అండ్ త్రోగానే చూస్తున్నామా, లేదు దీనిలో ఇరుక్కుంటున్నామా అనే దాన్ని చూసుకుంటే కనుక, ఎవరైతే దీన్ని రియల్గా ఫీల్ అవుతారో, నిజానికి ఫీల్ అవ్వకూడదు. ఏది
వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం రియల్గా ఫీల్ కాకూడదు. ఫీల్ అయ్యారు అంటే గనక ఆత్మహత్యలే, ఇంకా ఆత్మహత్యలు కానీ మానసిక సమస్యలు కానీ డిప్రెషన్ ఇవన్నీ చెప్పాలంటే ఇది మంచి పరిణామం అయితే కాదు, మంచి పరిణామం కాదు. ఇలా మీరు మీకున్న చిన్న చిన్న ఇంట్రెస్ట్ల కోసం మీ జీవితాల మటుకు ఫణంగా పెట్టుకోకూడదు అని చెప్పటం ముఖ్య ఉద్దేశం ఇక్కడ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.